భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీపీఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఈ హాల్ టికెట్స్ ను ఏ విధంగా ఇంటర్నెట్ అంటే ఏపీపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందుకోసం మీరు ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in అనే ఈ వెబ్సైట్ అడ్రస్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వివిధ లింక్స్, వాటితో పాటు ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ అంటూ కనిపిస్తుంది. ఈ అనౌన్స్మెంట్స్ లో ఇక్కడ మనకు వెబ్ నోట్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇక్కడ మనం చూడడంతో పాటు దానిపైన మనం ఒక టెక్స్ట్ లింక్ అవడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. హాల్ టికెట్స్ ఫర్ డివైఈఓ అంటే ఇక్కడ మనం బ్లింక్ అయ్యే టెక్స్ట్ ని కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ నెల 18 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. మరి మీ హాల్ టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ లో కనిపిస్తున్నటువంటి లింక్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మనం ఓటీపీఆర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఓటీపీఆర్ ఐడి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఏపీపీఎస్సి సంబంధించినటువంటి డివైఈఓకి అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు ఓటీపీఆర్ ఐడి పొంది ఉంటారో ఆ ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ను కూడా మీరు ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసి మనం లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి మీరు ఏదైతే ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేశారో ఆ ఓటీపీఆర్ ఐడి రెఫరెన్స్ నంబర్ ఇక్కడ కనిపిస్తూ ఇక్కడ గెట్ హాల్ టికెట్స్ అని ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గెట్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మనం అప్లై చేసామో నోటిఫికేషన్, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. అందులో మనకు ఏ హాల్ టికెట్ కావాలో ఆ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి శాంపుల్లో కేవలం ఒక్క పరీక్షకి అప్లై చేస్తారు కాబట్టి మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్ రావడం జరుగుతుంది. లేదు మీరు ఏపీపీఎస్సికి సంబంధించి వేరే ఎగ్జామ్స్ కూడా అప్లై చేసి ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో మీకు ఏదైతే హాల్ టికెట్ కావాలనుకున్నారో దానికి ఎదురుగా ఉన్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డివైఈఓకి సంబంధించినటువంటి హాల్ టికెట్ మనకు ఇక్కడ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటూ చూస్తూ ఉన్నాం. దాని పక్కనే మరి అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ తో పాటు డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ ఆప్షన్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక నేను శాంపుల్ హాల్ టికెట్ కూడా చూపిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క హాల్ టికెట్ లో మీ ఫోటో, సిగ్నేచర్ తో పాటు క్యూఆర్ కోడ్ ఇక్కడ వస్తుంది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్, తర్వాత ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి, క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క పేరు, ఫాదర్ పేరు లేదా మదర్ పేరు, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, క్రిమిలేయరా నాన్ క్రిమిలేయరా అనే వివరాలతో పాటు జోన్, తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ, క్వాలిఫికేషన్, తర్వాత అడ్రస్, మొబైల్ నంబర్, ఇలా టోటల్ గా ఎవరైతే అభ్యర్థి ఈ పరీక్షకు అప్లై చేశారో వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్ప్లే అవడంతో పాటు వెన్యూ కోడ్, నేమ్ అండ్ అడ్రస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం వెన్యూ కోడ్ ఏదైతే మీకు సెంటర్ అలాట్ అయ్యి ఉందో ఆ సెంటర్ కు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పేర్కొన్నటువంటి సెంటర్ లోనే మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే మే 25, 2024 ఉదయం మరి 9 నుంచి 11:30 వరకు పరీక్ష ఉంటుంది. మరి 7:30 నుంచి 8:15 వరకు మనం రిపోర్ట్ చేసుకోవాలి. ఇక గ్రేస్ పీరియడ్ అనేది 8:30 అంటే 8:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది. మరి ఈ పరీక్ష శనివారం మే 25వ తేదీన నిర్వహిస్తూ ఉన్నారు. ఇది స్క్రీనింగ్ పరీక్ష అంటే ప్రిలిమ్స్ పరీక్ష కాబట్టి మరి కేవలం ఒక్క పేపరే ఉంటుంది. మరి ఈ పేపర్ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ విధానంలో జరిగేటటువంటి పరీక్ష. ఈ పరీక్షకు జనరల్ స్టడీస్ అలాగే మెంటల్ ఎబిలిటీ అనేవి ఉంటాయి. ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ లేదా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇటువంటివి మీరు చూసుకోవాలనుకుంటే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో నోటిఫికేషన్ రెఫర్ చేస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ విధంగా మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్ అనేది
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ హాల్ టికెట్ డౌన్లోడింగ్ కి సంబంధించినటువంటి లింక్ మీకు ఓపెన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా DYEO పరీక్షకు అప్లై చేసి ఉన్నట్టయితే వెంటనే మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడ పరీక్షా కేంద్రం అలాట్ అయింది అనే వివరాలను వెంటనే తెలుసుకోండి. ఇది APPSC DYEO హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.